వైఫల్యం మనమందరం దాన్ని ఎదుర్కొంటాము. కానీ మనం ఎలా స్పందిస్తామనేదే మన భవిష్యత్తును నిర్వచిస్తుంది. ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించే ముందు అనేక సార్లు దివాలా తీసిన వ్యక్తి వాల్ట్ డిస్నీ యొక్క అద్భుతమైన కథని చూద్దాము. మన జీవితంలోని ఎదురు దెబ్బలు మన గొప్ప కంబ్యాక్ గా ఎలా మలచబడగలవో అన్నది వాల్ట్ యొక్క ప్రయాణం మనకు తెలియజేస్తుంది. 1920ల ప్రారంభంలో వాల్ట్ డిస్నీ తన సొంత యానిమేషన్ స్టూడియోను స్థాపించడానికి పెద్ద కలలు కనేవాడు. కానీ విషయాలేవి అనుకున్న విధంగా జరగలేదు. అతను మొదటి కంపెనీ లాఫోగ్రామ్ స్టూడియోస్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. వాల్ట్ తన పని మీదే మొత్తం పెట్టుబడులు పెట్టాడు, కానీ అది సరిపోలేదు. అతను తన కంపెనీని, తన పొదుపు మొత్తాన్ని కోల్పోయాడు. కానీ వాల్ట్ చేతులెత్తే వ్యక్తి కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాల్ట్ కలలు కనడం ఆపలేదు. 1928లో అనేక విఫలమైన ప్రాజెక్టుల తర్వాత అతను ప్రపంచానికి కొత్త పాత్రను పరిచయం చేశాడు, మిక్కీ మౌస్. మిక్కీ ప్రేక్షకులు ఇంతకు ముందు చూసిన దానికంటే భిన్నంగా ఉన్నాడు. అతను సరదాగా, ఆకర్షణీయంగా మరియు జీవంతో నిండి ఉన్నాడు. కానీ మిక్కీ విజయం వెంటనే రాలేదు. వాల్ట్ మిక్కీ పాత్రపై తన హక్కులను కోల్పోవడంతో సహా మరిన్ని సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ వాల్ట్ ధైర్యం కోల్పోకుండా తిరిగి పోరాడాడు. అతను మిక్కీ హక్కులను తిరిగి పొందాడు మరియు తను కొత్తగా సాధించిన విజయాన్ని ఉపయోగించి సంచలనాత్మక చిత్రం స్టీమ్ బోట్ విల్లీలో సింక్రొనైజ్డ్ సౌండ్ ని సృష్టించాడు. ఇది ఒక గొప్ప మలుపు. ఇప్పుడు విజయవంతమైన యానిమేటర్ అయిన వాల్ట్ డిస్నీ ఇంతకు ముందు ఎవ్వరూ చూడని విధంగా థీమ్ పార్క్ ను సృష్టించడం అనే పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టాడు. 1950లలో కుటుంబాలు కలిసి వచ్చి ఒక మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనే డిస్నీ ల్యాండ్ గురించి అతను కలలు కన్నాడు. కానీ మరోసారి వాల్ట్ ఆర్థికంగా నష్టపోయాడు. పెట్టుబడిదారులు సందేహించారు మరియు అతని దృష్టి అసాధ్యమనిపించింది. డిస్నీ ల్యాండ్ ను నిర్మించడం ప్రమాదకరమని మరియు ఆశలు వదులుకోవాలని అతనికి చెప్పబడింది. కానీ వాల్ట్ వెనక్కి తగ్గలేదు. అతను డబ్బును అప్పుగా తీసుకున్నాడు, పొదుపులను ఉపయోగించాడు మరియు రుణాలను పొందాడు. 1955లో పార్క్ చివరగా తెరవబడింది. డిస్నీ ల్యాండ్ తక్షణ విజయం సాధించింది, లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించింది మరియు డిస్నీ సామ్రాజ్యానికి వేదికను ఏర్పాటు చేసింది. డిస్నీ ల్యాండ్ విజయంతో వాల్ట్ డిస్నీ ఆగిపోలేదు. మరిన్ని థీమ్ పార్కులను సృష్టించడం, టీవీ షోలను పరిచయం చేయడం మరియు యానిమేషన్ ని పునర్నిర్వచించే సినిమాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అతను తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 1959లో స్లీపింగ్ బ్యూటీ డిస్నీ చిత్రాలకు కొత్త శకాన్ని ఏర్పరిచింది. వాల్ట్ డిస్నీ ఇక్కడితో ఆగలేదు. అతను డిస్నీ వరల్డ్ ను ప్లాన్ చేయడం ప్రారంభించాడు. ఇది ఒక భారీ రిసార్ట్ కాంప్లెక్స్. ఇది తరువాత డిస్నీ బ్రాండ్ కు మూల స్తంభంగా మారింది. అనేక ఆర్థిక ఇబ్బందులు మరియు పెద్ద కంపెనీల నుండి పోటీని ఎదుర్కొన్నప్పటికీ వాల్ట్ తన దార్శనికతపై అచంచలమైన నమ్మకం నిలపడంతో ఇది ఒక లెగసీగా మారింది. వాల్ట్ డిస్నీ చాలా సార్లు దివాలా తీశాడు, కానీ ప్రతిసారి అతను తన సామ్రాజ్యాన్ని పెద్దదిగాను మరియు మెరుగ్గా పునర్నిర్మించాడు. వాల్ట్ డిస్నీ ఎదుర్కొన్న అన్ని పోరాటాలలోనూ అతను వైఫల్యాన్ని అధిగమించడానికి సహాయపడిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదే అతని పట్టుదల. అతను వైఫల్యాన్ని ఒక ముగింపుగా చూడలేదు, బదులుగా ఒక పాఠంగా, విజయ మార్గంలో ఒక మెట్టుగా భావించాడు. మీరు ఎన్నిసార్లు పడిపోయినా లేవడం, తప్పుల నుండి నేర్చుకోవడం మరియు ముందుకు సాగడం గురించి వాల్ట్ కథ మనకు బోధిస్తుంది. వాల్ట్ డిస్నీ చాలా సార్లు దివాలా తీశాడు, కానీ ప్రతిసారి అతను తన సామ్రాజ్యాన్ని పెద్దదిగాను మరియు మెరుగ్గా పునర్నిర్మించాడు. అతని సామ్రాజ్యం డిస్నీ బ్రాండ్ ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ఆరాధనీయమైన మరియు విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. కాబట్టి మీరు ఈసారి ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నప్పుడు వాల్ట్ డిస్నీ ప్రయాణాన్ని గుర్తించుకోండి. అతను ఎన్నోసార్లు బ్యాంక్రప్ట్ అయినప్పటికీ ఆ మార్గంపైకి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాడు. అతను ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని అధిగమించాడు. అలాగే మీరు కూడా అధిగమించగలరు. ప్రతి వైఫల్యాన్ని విజయంగా మార్చుకుంటూ ముందుకు సాగుదాం.